బిజినెస్ అప్డేట్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక జేఎస్డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, కోల్ ఇండియా, హిందాల్కో, M&M షేర్లు లాభాల్లో ప్రారంభం కాగా యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, టైటాన్ కంపెనీ, ఏషియన్ పెయింట్స్, సిప్లా షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక ఈ రోజు మార్కెట్స్ పై ఓవరాల్ గా వారి విశ్లేషణ తెలియజేసేందుకు బిజినెస్ అనలిస్టులు రాజేంద్ర గారు అలాగే ప్రసాద్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ రాజేంద్ర గారు, ముందుగా మీరు చెప్పండి, అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గిన తర్వాత ప్రపంచంలోని మిగతా మార్కెట్లతో పోలిస్తే ఇండియా మార్కెట్ కొద్దిగా తక్కువ రెస్పాండ్ అయింది. అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? బేసికలీ ఈవెంట్ ఎప్పుడైతే అవుట్కమ్ వస్తుందండి, మార్కెట్ కి అన్సర్టనిటీ అనేది ఇష్టం ఉండదు. సో సర్టనిటీ వచ్చినాక దాని డైరెక్షన్ అది తీసుకుంటుంది. అండ్ మనందరికీ తెలుసు స్టాక్ మార్కెట్స్ న్యూస్ అనేది ముందే డిస్కౌంట్ చేస్తాయని. సో ఈ నేపథ్యంలో నిన్న మనం చూస్తే కనుక 25,611 హై అయినప్పటికీ క్లోజింగ్ వాస్ 25,415. సో టాప్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 పాయింట్స్ కింద క్లోజ్ అయింది. సో మనం లాస్ట్ 1-2 వీక్స్ గా చార్ట్స్ గమనిస్తే కనుక 25,333 ఏదైతే సెకండ్ రోజు ఒక హై ఫార్మేషన్ జరిగిందో, ఆ హై ఫామ్ అయినాక అఫ్ కోర్స్ దాని పైన బ్రీచ్ అయ్యి 250-300 పాయింట్స్ పెరిగినా కూడా ఏ రోజు కూడా దాని పైన క్లోజ్ అవ్వలేదు. దాని పైన ఇన్ ద సెన్స్ ఎక్స్టెండింగ్ టాప్స్ ఏ ఫామ్ అయింది కానీ ఒక డిసైసివ్ బ్రేక్అవుట్ అనేది రాలేదు. సో ఇప్పుడు నిఫ్టీ కనుక ఒక డిసైసివ్ బ్రేక్అవుట్ రావాలి అంటే కనుక నిన్నటి హై ఏదైతే ఉందో 25,611 పైన క్లోజ్ అవుతేనే ఒక మేజర్ బ్రేక్అవుట్ అనేది వస్తుంది. మేబీ నెక్స్ట్ 26,000 దాకా టార్గెట్ కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. బట్ ఎట్ ద సేమ్ టైం కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి ప్రాబ్లీ 25,285 ఏదైతే 3-day లో ఉందో అది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 180 పాయింట్స్ కింద. అదర్వైజ్ మనందరికి తెలిసిందే 25,162 అనేది 20-day మూవింగ్ యావరేజ్. సో అది కూడా ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. సో ఆల్ ఇన్ ఆల్ 25,150 నుంచి 25,650 మధ్యలో నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కూడా కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఇక మనకి నిన్న వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ అయిపోయింది. ఈ రోజు వీక్లీ చార్ట్ ఫార్మేషన్ జరుగుతుంది కాబట్టి ఎలా క్లోజ్ అవుతుంది అనేది కూడా ఒక కీగా మార్కెట్ వాచ్ చేస్తుంది. బట్ ఏదైనప్పటికీ నెక్స్ట్ 2 వీక్స్ లో మంత్లీ ఎక్స్పైరీ కూడా ఉంటుంది కాబట్టి ఈ రేంజ్ అనేది ప్రాబ్లీ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. సో బై డిప్, సెల్ ర్యాలీస్ రెండు ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఎందుకంటే మేబీ 550-600 పాయింట్స్ అబరేషన్ ఉంది కాబట్టి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ నిన్న చూస్తే కనుక ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో అది నేను హిట్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ 53,353 వరకు వెళ్ళటం చూసాం. 357 ఆల్ టైమ్ హై. జస్ట్ ఒక 4 పాయింట్స్ లో మిస్ అయింది. దట్స్ ఓకే. బట్ జనరల్లీ ఇలాంటి ఆల్ టైమ్ హైస్ వచ్చినప్పుడు ఏంటంటే కాషియస్ గా ఉంటారు ఇన్వెస్టర్స్. ఫ్రెష్ బైస్ రావు, మేబీ కొద్ది ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది కాబట్టి ఒక కన్సాలిడేషన్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. డౌన్ సైడ్ రేంజ్ చూస్తే కనుక 52,650 దగ్గర ఒక సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ అబౌట్ 350 పాయింట్స్ కింద. అండ్ 53,500 ఆర్ 650 దగ్గర ఒక రెసిస్టెన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. సో రెండు ఇండిసెస్ ఇక్కడ కొంటాకైతే అనువుగా లేవు కాబట్టి ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వచ్చినప్పుడే ఎంట్రీ పాయింట్స్ కి తీసుకోవచ్చు. రైట్ సార్. అండ్ ప్రసాద్ గారు, మార్కెట్ లో కనబడుతున్న తడబాటు మార్కెట్ నిర్వచనం ప్రకారం ఎప్పుడు నిజంగా అంటే కరెక్షన్ అని చెప్పవచ్చు అంటారు? స్టాక్ మార్కెట్ డెఫినేషన్ లో ఉండేటువంటి నిర్వచనం ప్రకారం చూస్తే ఇండెక్స్ లెవెల్లో, స్టాక్ పరంగా కాదు, ఇండెక్స్ లెవెల్లో కనుక 10% కన్నా రీసెంట్ గా వచ్చిన పీక్ నుంచి తగ్గితే అప్పుడు కరెక్షన్ జోన్ లో పడింది అని చెప్తాం. అంటే దాని ప్రకారం మనం ఏమనుకోవాలి, ప్రస్తుతం ఉన్న లెవెల్ 10% పడింది అంటే ఏ మాత్రం అందుబాటు దగ్గరలో కూడా లేదు. ఇంకా కనీసం ఒక 1,000-1,500-2,000 పాయింట్లు పడితే కానీ మార్కెట్ కరెక్షన్ వచ్చినట్టు కాదు. మరి ఈ రోజున ఎందుకు ఎక్కువ మంది కంగారు పడుతున్నారు అంటే, ఇప్పటి వరకు అందరూ కూడా ఆలోచన లేకుండా కేవలం ఆత్రంగా కొనుక్కొచ్చిన మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు పెరగటం ఆగింది, కొద్దిగా తగ్గటం మొదలైంది. కొద్దిగా దానికే విపరీతంగా హైరాణ పడుతున్నారు. అయినా కూడా మార్కెట్ లో ఇంత భయం కొద్దిగా ఎక్కువ రకం కారణం ఏంటని చూస్తే, ఇప్పటి వరకు కారణాలు తెలియకపోయినా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ లాగా అందరూ ఆయిల్ కొంటున్నారు కాబట్టి నేను కొంటాను, వాడు చెప్పాడు కాబట్టి కొన్నాను, వీడు చెప్పాడు కాబట్టి కొన్నాను కొనుక్కుంటూ పోతున్న డిఫెన్స్, రైల్వే స్టాక్స్ లాంటివి కనుక చూసినట్లయితే ఆ ఇండస్ట్రీ లెవెల్లో మొత్తంగా చూస్తే పీక్ లో ఉన్నటువంటి రేట్ నుంచి చూస్తే ఆల్రెడీ 10% కదా, ఇండస్ట్రీతో చూస్తే 20% కన్నా కూడా కరెక్ట్ అయిపోయాయి. అందువల్ల ఎక్కువ మంది జనాల పోర్ట్ఫోలియోలో లాస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా కంగారు రావడం సహజం. అది కరెక్టా అంటే ఆ షేర్లు ఆ హెచ్ రేట్ లో కొనుక్కున్న వాళ్ళకి రావటం, వచ్చినందుకు బాధపడటం కూడా ఏమాత్రం ఎట్టి పరిస్థితుల్లో సమంజసమే. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫండమెంటల్స్ తెలుసుకోకుండా ఊరికే కొనుక్కోవడం అనవసరం. సో 10% మార్కెట్ కరెక్షన్ చాలా దూరంగా ఉంది కాబట్టి మార్కెట్ గురించి భయపడక్కర్లా. ఎవరు భయపడాలి? ఇలా డిఫెన్స్, రైల్వేస్ విపరీతమైన రేట్లో కూడా కొనుక్కున్న వాళ్ళు మాత్రమే భయపడాలి, తప్పితే మిగతా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేనే లేదు.
అండ్ ఓకే సార్, రాజేంద్ర గారు, నిఫ్టీలో కొద్దిగా నిలకడ కనపడిన మిగిలిన మిడ్ క్యాప్ మరియు స్మాల్ క్యాప్ లో పెద్ద కరెక్షన్ వచ్చినట్లు కనిపిస్తుంది. సో రాబోయే రోజుల్లో ఈ ట్రెండ్ కొనసాగుతుంది అని అనుకోవచ్చు అంటారా? డెఫినెట్లీ కొనసాగుతుందండి. ఇప్పుడే ప్రసాద్ గారు చెప్పారు, లైక్ డిఫెన్స్ 20% కరెక్ట్ అన్నారు. సమ్ నేమ్స్ మనం తీసుకుంటే కనుక 40-45% టాప్ నుంచి కూడా కరెక్ట్ అయింది. ఫర్ ఇన్స్టెన్స్ కొచ్చిన్ షిప్ యార్డ్ చూస్తే కనుక ప్రాబ్లీ టాప్ నుంచి 44% కరెక్ట్ అయింది. అదే మజగాన్ డాక్ చూస్తే 33% కరెక్ట్ అయింది. సో యు నేమ్ ఎనీ ఇన్ పిఎస్యు అన్ని కూడా ఒక మేజర్ ట్రెండ్ కి మేజర్ కరెక్షన్ గురవటం చూసాం. అండ్ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనం చూస్తే కనుక సెల్లింగ్ ఎంత ఇంటెన్సిఫై అయింది అంటే కనుక మంచి స్టాక్స్ లో కూడా ఒక మేజర్ సెల్లింగ్ వచ్చింది. అఫ్ కోర్స్ చాలా స్టాక్స్ బిలో 20 డేస్ షార్ట్ టర్మ్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతున్నప్పటికీ కన్సర్న్ ఏంటంటే కనుక మంచి స్టాక్స్ ఎప్పుడైతే బిలో 200 డే మూవింగ్ యావరేజ్ వస్తే దట్స్ ఎ కన్సర్న్. సో ఈ స్టేజ్ లో మనకి చూస్తే కనుక కొన్ని డిఫెన్స్ నేమ్ బిఈఎల్ లాంటి స్టాక్స్ లో డెఫినెట్లీ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ అలాంటి స్టాక్స్ ని ట్రేడింగ్ పర్పస్ గా అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం బాగా పడింది కదా 30-40% అని వన్ షుడెంట్ ఎంటర్ ఇమీడియట్లీ. ఎందుకంటే మనకి ఒకవేళ స్ట్రెంగ్త్ రావాలి స్టాక్ అంటే కనుక ఒక లెవెల్ పైన క్లోజ్ అవుతేనే స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ లెవెల్ మనం మానిటర్ చేసుకుని అక్కడ కొంటేనే ప్రాబ్లీ ట్రేడ్ కి అది యూజ్ అవుతుంది. అండ్ లాట్ ఆఫ్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఓన్ చేస్తున్న స్టాక్స్ లో దెర్ ఈస్ ఎ బిగ్ సెల్ ఆఫ్ యాక్చువల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ వోడాఫోన్ తీసుకుంటే కనుక ఆల్మోస్ట్ 18 రూపీస్ నుంచి 10 రూపీస్ విత్ ఇన్ 3 months వచ్చేయటం చూసాం. సో ఎవ్రీ వన్ వాస్ టాకింగ్ అబౌట్ వోడాఫోన్. ఎప్పుడైతే వాళ్ళు క్యూఏపీ రేజ్ చేశారో 11 రూపీస్ లో, బట్ ఆ క్యూఏపీ కన్నా కింద ప్రైస్ ఉంది అండ్ 200 డే మూవింగ్ యావరేజ్ క్రింద ఉంది. సో అలాంటి స్టాక్స్ ని వి షుడ్ కంప్లీట్లీ అవాయిడ్ అండి ఇలాంటి టైంలో. ఆఫ్ కోర్స్ మళ్ళీ స్ట్రెంత్ వచ్చినప్పుడు ట్రేడింగ్ పర్పస్ మనమే చెప్తాం కొనమని. మేబీ వోడాఫోన్ చూస్తే కనుక 12 పైన అగైన్ బై వస్తుంది దానికి. సో అలా మనం ట్రేడింగ్ లో మెలకువలు చూసుకోవాలి. అదేవిధంగా మార్కెట్ పడినప్పుడు తక్కువ పడి పెరిగినప్పుడు ఎక్కువ పడే, మార్కెట్ పడినప్పుడు తక్కువ పడతాం పెరిగినప్పుడు ఎక్కువ పెరిగే స్టాక్స్ ని మనం వాచ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్ బేస్డ్ స్టాక్స్ చూసుకుంటే కనుక లోకేష్ మెషిన్. సో మార్కెట్ పెరిగినప్పుడు తక్కువ పెరుగుతుంది, పడినప్పుడు ఎక్కువ పెరుగుతుంది. సో అది కొద్దిగా వీక్నెస్ ఉన్నట్టు. అదేవిధంగా నవా ఏదైతే ఉందో ప్రాబ్లీ అది ఆల్మోస్ట్ 20-25% లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లోనే పెరగటం చూసాం. సో మిడ్ క్యాప్స్ లో కరెక్షన్ వచ్చినప్పుడు ఈ స్టాక్ పెరుగుతుంది అంటే కనుక సంథింగ్ ఈస్ బ్రీవింగ్ అలాంటి కౌంటర్స్ లో. సో స్టాక్ స్పెసిఫిక్ గా డెఫినెట్లీ దేర్ ఈస్ సమ్ వరీ ఇన్ మిడ్ క్యాప్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో ప్రసాద్ గారు, రాజేంద్ర గారు చెప్పినట్లుగా చూస్తే మిడ్ క్యాప్ కరెక్షన్ ఇంకా కంటిన్యూ అవకాశాలు ఉన్నాయి అంటారా? ఇప్పుడు మిడ్ క్యాప్ కరెక్షన్ అనేది ఉన్నా కదా, రాబోయే రోజుల్లో అంటే నెక్స్ట్ 3 months 6 months సమయంలో మిడ్ క్యాప్ పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుందా, లార్జ్ క్యాప్ పెరగడానికి అవకాశం ఉంటుందా అని అడిగితే దానికి ఇప్పుడు కూడా హిస్టారికల్ గా కనుక మనం చూసినట్లయితే 1 year రిటర్న్స్ పోలుస్తూ వస్తే కొన్ని రోజులు లార్జ్ క్యాప్ బాగుంటే కొన్ని రోజులు మిడ్ క్యాప్, మళ్ళీ కొన్ని రోజులు లార్జ్ క్యాప్ బాగుంటే కొన్ని రోజులు మిడ్ క్యాప్. అది కొన్ని రోజులు అనేది ఒక్కొక్కసారి 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు ఉండవచ్చు. ఇలా కనుక మనం చూసినట్లయితే మిడ్ క్యాప్ యొక్క ప్రభంజనం ఒక రకంగా చెప్పాలంటే కంప్లీట్ గా గుత్తాది వచ్చాం దాదాపుగా చెప్పగలిగినట్లుగా నిఫ్టీని కంప్లీట్ గా నాశనం చేసేసి కొద్దిగా పిప్ చేసేసి మిడ్ క్యాప్ షేర్లు విపరీతంగా పెరిగాయి. దానికి కారణం రిటైల్ మనీ ఎక్కువ మిడ్ క్యాప్ లోకి స్మాల్ క్యాప్ లోకి రావడం, వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు వినకపోతే తప్పితే ఫండమెంటల్స్ ఆధారం లేకుండా ఎవరైనా మాలాంటి వాళ్ళు మంచి కంపెనీ మంచిది కాదంటే మీకేం తెలుస్తారు మిస్ అయిపోతాం ఛాన్స్ కొన్ని ఫ్లోలు ఎక్కువైపోయారు. అందువల్ల మిడ్ క్యాప్ ర్యాలీ ఎక్కువ వచ్చింది. ఎప్పుడు కూడా చరిత్ర చెప్పిన సాధ్యం గడిచిన 40, 50, 100 సంవత్సరాలుగా చూసినా కూడా కనపడేది ఏంటంటే కొన్ని రోజులు మిడ్ క్యాప్ హవా, తర్వాత లార్జ్ క్యాప్ హవా రాక తప్పదు. ప్రస్తుతం మిడ్ క్యాప్ లో నుంచి తగ్గి లార్జ్ క్యాప్ వైపు హవా రాబోతున్న సమయం కనపడుతుంది. ఎందుకు అంటే అడ్వాన్స్ ట్యాక్స్ కలెక్షన్ చూస్తే బ్రహ్మాండంగా ఉన్నాయి కాబట్టి ఎకానమీ స్ట్రాంగ్ బట్ కంపెనీస్ ఆర్ వీక్ అంటే అర్థం ఏంటి, 1-2 రోజుల ట్రెండ్ లో వాళ్ళు భయపడి ఉండొచ్చు కానీ రాబోయే రోజుల్లో రాబోయే రిజల్ట్స్ పెద్ద పెద్ద కంపెనీలకి బాగుంటాయి, చిన్న కంపెనీలకు అంతగా బాగుండకపోవచ్చు. అందువల్ల కొద్దిగా గొప్ప ఖచ్చితంగా జరగబోయేది మిడ్ క్యాప్ లో కరెక్షన్ అని చెప్పను. మిడ్ క్యాప్ లో పెరుగుదల కన్నా లార్జ్ క్యాప్ లో పెరుగుదల దాదాపుగా రూఢీ అయిపోయినట్లే. నెక్స్ట్ కనీసం 6 months to 1 year పాటు లార్జ్ క్యాప్ హవా జరిగే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ఇండెక్స్ లో మోర్గాన్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ చెప్పినటువంటి ఇండెక్స్ లో ఇప్పుడు ప్రస్తుతం ఇండియా యొక్క రిప్రజెంటేషన్ చైనా కన్నా కూడా ఎక్కువైంది. అంటే ప్రపంచంలో ఉన్న డబ్బు ఇండియా వైపు చూస్తే ఎందులోకి వస్తుంది స్టాక్స్ కొత్తగా వచ్చే డబ్బు అంటే రిటైల్ ప్రజలేమో భయపడ్డారు కాబట్టి మిడ్ క్యాప్ లో కొనడం ఆపుతారు. ఇంటర్నేషనల్ వచ్చే డబ్బు మాత్రం పెద్ద కంపెనీలోకి వెళ్తుంది ఎందుకంటే ఎంఎస్సీలో ఉండేవి కూడా లార్జ్ క్యాప్ ఉంటాయి కాబట్టి. సో రాబోయే రోజుల్లో లార్జ్ క్యాప్ లో ఉండటం మీకు క్షేమకరం, లార్జ్ క్యాప్ లో ఉండటం దాదాపుగా మీకు లాభదాయకం కూడా. మిడ్ క్యాప్ లో ఉండటం మాత్రం ఖచ్చితంగా ప్రమాదానికి సంకేతం. అది కూడా ఫండమెంటల్స్ లేకపోతే. ఫండమెంటల్స్ బాగున్నాయంటారా ఏం భయపడక్కర్లా. 1 సంవత్సరం పాటుగా కళ్ళు మూసుకున్నా మీరు రెడీగా ఉంటే ఏ మాత్రం భయపడి వస్తుంది.
ఓకే రాజేంద్ర గారు, బిజినెస్ లతో సంబంధం లేకుండా నిన్న పిఎస్యు స్టాక్స్ 1 నుంచి 4% వరకు కరెక్ట్ అయినట్లు తెలుస్తుంది కదా, సో ఎలా చూడాలంటారు దీన్ని? సో ఐ థింక్ ఆ స్పేస్ లో ఓవర్ ఓన్ స్పేస్ అయిపోయిందండి, ఎస్పెషల్లీ రీటైల్. సో సెకండ్ థింగ్ ఏమైంది అంటే కనుక లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో చూస్తే కనుక సెక్టర్ రిలేటెడ్ ఫండ్స్ చాలా మనీ రేజ్ చేసింది. ఫర్ ఇన్స్టెన్స్ మోతిలాల్ ఓస్వాల్ డిఫెన్స్ ఫండ్ ఆల్మోస్ట్ 10,000 crores రేజ్ చేశారు. సో ఆ మనీ కూడా ఓన్లీ డిఫెన్స్ స్టాక్స్ లోనే వెళ్ళాలి. మేబీ కొద్ది క్యాపిటల్ గుడ్స్ లోకి వెళ్ళినా కూడా ఐ థింక్ ఆ 10-15 స్టాక్స్ లోనే ఆ మనీ వెళ్తాం చూసాం మనం. సో అలా ఏమైందంటే వెరీ హైప్డ్ అండ్ వెరీ అబ్నార్మల్ ప్రైస్ హైక్స్ అనేది అన్ని స్టాక్స్ లో రావటం చూసాం. అది స్లోగా ఇప్పుడు డ్రిఫ్ట్ అవుతుంది. సో ప్రాబ్లీ కొద్ది పెయిన్ ఉండే ఛాన్సే ఉంది. ఇందాకే చెప్పినట్టు లాట్ ఆఫ్ స్టాక్స్ ఇప్పుడు కూడా, ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్ అయితే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ రోజు అయితే లోస్ ఫామ్ అయ్యో ఆ లోస్ కింద కూడా బ్రీచ్ అవటం చూసాం. సో దిస్ ఈస్ నాట్ గుడ్ అండి. సో డిఫెన్స్ అండ్ పిఎస్యు స్టాక్స్ లో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉంది. బాగా పడ్డాయి కదా 30-40% పై నుంచి అని కొనైతే అవసరం లేదు. మనం చూడాల్సింది ఏంటంటే ఎక్కడి నుంచి పెరిగాయని చూస్తే దట్ విల్ హ్యావ్ మోర్ కంఫర్ట్ అండ్ మోర్ అథెంటికేషన్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎన్ఎల్ స్టాకే మనం తీసుకుందాం. సో టాప్ నుంచి చూస్తే కనుక అందరూ అంటే ఏంటంటే ఓకే ఈ స్టాక్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో ప్రాబ్లీ 647 నుంచి 520 పడింది. సో మేబీ 20% కరెక్ట్ అయింది కదా, ఇక్కడ ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ ఉండొచ్చు అని అనుకుంటాం. బట్ దీని బ్యాక్ హిస్టరీ వెళ్ళి 2 years బ్యాక్ చూస్తే 39 రూపీస్ ఉన్న స్టాక్. సో 39 రూపీస్ ఈ రోజు కూడా 500 రూపీస్ ఉంది. సో యాజ్ పర్ చార్ట్స్ డెఫినెట్లీ ఇప్పుడు కూడా బిగ్ నో అండి ఇలాంటి స్టాక్స్ లో. ఓన్లీ ఎక్కడ మనకి వీటిల్లో బై చేయొచ్చు అనుకుంటే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బిఎన్ఎల్ తీసుకుంటే 390 దగ్గర ఒక మేజర్ బై పాయింట్ ఉంటుంది. సో అలాంటప్పుడు సెల్లింగ్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఐ మీన్ మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్ అనేది వస్తుంది. ఎందుకంటే ఎక్కువ రిటైల్ దీనిలో ఉన్నారు కాబట్టి కొద్ది గొప్ప లాసెస్ ఉంటే ఓకే కొద్ది పైకి వచ్చినప్పుడు బుక్ చేసుకుందామనో, లేదంటే డౌన్ లో కొన్నోళ్ళు లోలో కొన్నోళ్ళు పైకి వస్తే ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నమే ఎక్కువ చేస్తారు. అంటే లార్జ్ క్యాప్ షేర్లు బాగుంటాయని మీరు భావిస్తున్నారు కదా, మరి ఏ కంపెనీలు మీకు మంచిగా అనిపిస్తున్నాయి ఇప్పుడు కనబడుతున్నాయి అంటే ఉన్న వాటిల్లో? అంటే ఒకటే గుర్తుంచుకోవాలి, ఒకటే కూడా ఏ ఇండస్ట్రీలో అయితే కరప్షన్ ఎక్కువ రాలేదో ఆ ఇండస్ట్రీస్ మంచిదా అంటే ఒక కారణం లేకపోతే కరప్షన్ రాకుండా ఉండదు. ఎందుకంటే మార్కెట్ మొత్తం పడిపోతున్నా కొన్ని కంపెనీలు సెక్టర్ పట్టలేదంటే ఒక కారణం సపోర్ట్ బాగుందని. ఉదాహరణకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీ తీసుకుంటే అది 20% కాదు కదా 10% కూడా పడలేదు ఇండస్ట్రీ పరంగా చూస్తే. అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ చూస్తే అది పడలేదు. నెక్స్ట్ ఇంకా మనం చూడాలంటే కనుక ఆటోమొబైల్స్ లోనే తగ్గలేదు. ఇలా ఎన్నో ఇండస్ట్రీస్ బాగానే ఉన్నాయి ప్రస్తుతానికి. కాబట్టి కంగారు పడాల్సిన విషయం ఏమాత్రం కనపడలేదు. ఇందులో మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రస్తుతం లార్జ్ క్యాప్ మీద దృష్టి పెట్టుకుంటున్నాం కాబట్టి 1,00,000 కోట్ల కన్నా మార్కెట్ క్యాప్ ఉంది. ఇలా ఇంపాక్ట్ అయ్యే ఇండస్ట్రీస్ లేనివి ఇంక్లూడింగ్ డిఫెన్స్ లో రైల్వేలో కూడా బాగా కరెక్ట్ అయిపోతే ఫండమెంటల్స్ బాగానే ఉంది. అంతకుముందు ఓవర్ ప్రైస్ అనుకున్న మనం ఈ రోజు కొనుక్కోవడానికి జరగవలసిన అవసరం లేదు. ఉదాహరణకు చెప్పాలంటే నా ఉద్దేశం ప్రకారం టాప్ కంపెనీలు చెప్పిన 1,00,000 కోట్ల కన్నా ఎక్కువ ఉన్న మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీలో మంచిగా తోస్తున్నది టాటా మోటార్స్ ఒకటి, గెయిల్ ఇండియా ఒకటి, తర్వాత డిఫెన్స్ నుంచి భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి, తర్వాత పవర్ నుంచి ఫైనాన్స్ కంపెనీ నుంచి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆర్ఈసి ఒకటి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మళ్ళీ డిఫెన్స్, తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ కూడా బాగానే ఉంది, నెక్స్ట్ అదానీ పోర్ట్స్ కూడా బాగానే ఉంది, రిలయన్స్ కూడా బాగానే ఉంది, తర్వాత ఆఖరిగా డాక్టర్ రెడ్డిస్, పీడిలైట్. ఇవన్నీ కూడా 1,00,000 కోట్ల కన్నా ఎక్కువ కంపెనీలు, బిజినెస్ లో దివ్యంగా ఉన్న కంపెనీలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రాఫిట్ పెంచుకున్నాయి. కాబట్టి ఇందులో పెట్టే పెట్టుబడి క్షేమంగానే ఉండటం కాకుండా రీజనబుల్ రిటర్న్స్ కూడా ఇచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని నమ్మచ్చు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ గారు అండ్ థ్యాంక్ యూ రాజేంద్ర గారు ఈరోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. కివీ బిజినెస్ అప్డేట్స్, కీప్ వాచింగ్ ఏపీఎన్.